భూమి అంటే కింద ఉన్న భూమి కాదు, భూమి అనే అమ్మాయి. ఓహో, భూలక్ష్మా? అట్టా చెప్పండి. భూమి, ఇంతకీ మా భూమికి మీరేమవుతారు? శత్రువులం. అమ్మా భూమి, మీ శత్రువులంట. బేగరా అమ్మ తల్లి. ఏటి? నువ్వు ఒకసారి రావాలి. ఎక్కడికి? ముక్తాదేవి గారు నిన్ను వెంటనే పిలుచుకొని రమ్మన్నారు. ఎందుకంట? చెప్తే గాని రావా? వద్దే గాని చెప్పరా? వస్తావా రావా? రాకపోతే ఈడ్చుకెళ్తా. విరాట్ సార్, కంట్రోల్ సార్. ప్లీజ్ భూమి, మా నాన్నమ్మకి మాటిచ్చాం నిన్ను పిలుచుకుని వస్తామని. ప్లీజ్ రావా? దానెందుకు బతిమలాడతావు? అలా అనకండి సార్. భూమి, ఒక్కసారి వచ్చి వెళ్ళు. తారా ఆంటీ కూడా నిన్ను రమ్మంది. తారమ్మ గారు రమ్మన్నారంటే ఇందులో ఖచ్చితంగా ఏదో మతలబున్నది. మే భూమి, నువ్వు అస్సలు పోమాకు. తారమ్మగారా? అయితే అస్సలు రాను. ముక్తాదేవమ్మ గారు చాలా మంచోరు. ఆ యమ్మ చుట్టూ విష పురుగులు మీ రూపంలో ఉన్నాయి, ముఖ్యంగా తారమ్మ. బాగా చెప్పినావు భూమి. ఆ తారమ్మ ఎందులోనో మనల్ని ఇరికించడానికే పిలుస్తా ఉన్నది. ఆవిడ గారు తప్పులు చేస్తా పోతా ఉంటే ఈయన గారు ఆమె వెనకేసుకొని వస్తుంటారు. ఏయ్ కొండముచ్చు, నోరు ముయ్. మాటారు, ఇది కాలేజ్ కాదు, మీరిక్కడ మాటారు కాదు. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి. మా మమ్మీని తిడుతున్న మీకేంటే మర్యాద ఇచ్చేది? ఓహో, మీరు దొంగల బ్యాచ్లో చేరిపోయినారు కదా, నొప్పిగా ఉంటదిలేండి. మమ్మల్ని నన్ను పర్వాలేదు, తారా ఆంటీ ననకు, సార్ ఫీల్ అవుతారు. విరాట్ సార్కి ఏం ఫీలింగ్? ఓ, ఒకే ఒక్క ఫీలింగ్, కోపం. అది తగ్గితే అవతలి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలరు. తినమ్మ జీవితం. పాడేరులో పిడకలు పిసుకునేదాన్ని బతిమలాడుకోవాల్సి వస్తుంది.